నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. ఈ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్, నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలి అని చాలాసార్లు చెప్పున్నాను. సో సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంది. సో ఏ అంశాలు మీ యొక్క వైబ్రేషన్స్ని తగ్గిస్తుంది, ఏ అంశాలు మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాకుండా చేస్తుంది అన్నవి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, మేక్ ఏ నోట్. పూర్ డైట్. ఎవరైతే హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదో, ఎవరైతే ఎక్కువ టాక్సిక్ ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళకి వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఏమి తీసుకుంటున్నారు ఫుడ్? టాక్సిక్ మెటీరియల్సా లేక హెల్దీ డైటా? క్వాలిటీ ఫుడ్డా లేక అన్హెల్దీ డైటా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్స్. పెద్ద పెద్ద సక్సెస్ని చూడాలి అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలా. చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే పెద్ద పెద్ద సక్సెస్ని చూస్తారు. స్మాల్ థింగ్స్ బట్ ఇట్ గివ్స్ ఎ మేజర్ రిజల్ట్. ఇట్ ఇంపాక్ట్స్ యూ ఆన్ వెరీ బిగ్ మేనర్. చాలా బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది మీ లైఫ్ మీద. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మైండ్ఫుల్ ఈటింగ్. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో టాక్సిక్ ఫుడ్ని తగ్గించండి. ఎప్పుడైతే మీరు టాక్సిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో మీ వైబ్రేషన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ స్లీప్. అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలా. ఒక 5 to 6 hours, 7 hours అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలా. అతి ఏది పనికిరాదు. అలా అని అడ్వకేట్ అమౌంట్ కంటే తక్కువ స్లీప్ ఉన్నా సరే సరిపోదు. ఎందుకు? ఎప్పుడైతే మీ బాడీకి కావాల్సిన ప్రాపర్ స్లీప్ మీకు అందుతుందో ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్గా ఉంటారో మీ బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేషన్లో ఉంటాయో మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఎ రాకెట్ స్పీడ్. సో అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. దట్స్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, టొబాకో రెడ్యూస్ చేయండి, ఆల్కహాల్ రెడ్యూస్ చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్గా స్టాప్ చేయండి అనట్లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కొంచెం రెడ్యూస్ చేస్తూ పోండి. టొబాకోను రెడ్యూస్ చేయండి, ఆల్కహాల్ని రెడ్యూస్ చేయండి. ఎప్పుడైతే టొబాకోని ఆల్కహాల్ని ఎక్కువ కంటెంట్లో తీసుకుంటారో మీ వైబ్రేషన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లోవర్ వైబ్రేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. లోవర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు లోవర్ వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. సో మీ వైబ్రేషన్ తగ్గించే అంశాల్లో థర్డ్ పాయింట్ ఏంటి? టొబాకో అండ్ ఆల్కహాల్ రెడ్యూస్ చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్కి నో చెప్పండి. ఎవరైతే డ్రగ్కి ఎడిక్ట్ అవుతారో లైఫ్ ఎత్తిపోతుంది. ఓపెన్గా చెప్తా ఉన్నా. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, ఎంతోమంది కౌన్సిలింగ్స్కి వచ్చున్నారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యి ఉన్నారు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్. డ్రగ్స్ నుంచి బయటకు రండి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. మేనిఫెస్టేషన్ మీద పక్కన పెట్టండి, ఇంకా లైఫే ఉండదు అసలు. సో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు క్వాలిటీ ఫుడ్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? డ్రగ్స్. ఎవరైతే డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, క్యాజువల్ సెక్స్. చాలాసార్లు మీకు చెప్పున్నాను, సెక్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ డివైన్ ఎనర్జీ, బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది, ఆరా ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది. వాళ్ళ యొక్క ఆరా మీ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తే కనుక నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తే ఇట్స్ ఫైన్, బట్ నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తే కనుక మీ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ రావు. సో క్యాజువల్ సెక్స్ అండ్ దాన్ని మీరు తగ్గియాలా. దానివల్ల మీ యొక్క వైబ్రేషన్స్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఏముంది? నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఐ కాంట్, నా వల్ల కాదు, నేను ఇంతే, భగవంతుడు ఆల్రెడీ నా తలరాత రాసేసాడుగా, ఇంకా ఏమని నేను విష్ చేయాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలని చెప్పి అనుకొని నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ అయిపోతూ ఉంది. కంప్లీట్ నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎవ్రీథింగ్ తెలిసి తెలియక ఎన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్స్ చేస్తూ ఉన్నామో. కొంచెం ఎండ ఎక్కువైతే చాలు నెగిటివ్ సెల్ఫ్ టాక్. నీ ఏంది ఎండ ఎలా కాస్తా ఉందని చెప్పి, అసలు సన్నే లేకపోతే లైఫ్ ఏమైనా ఉందా? బయటికి వెళ్తాం అనుకున్నారు, అదే టైంలో వర్షం పడితే నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్నారు, మధ్యలో ఏదో ఒక ట్రాఫిక్ వచ్చి లేట్ అయింది. మేబీ గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడేమో ఏదో జరగకుండా ఉండడానికి. వై ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దాట్ వే? ఎందుకు నెగిటివ్గా తీసుకుంటా ఉన్నారు? నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎవరైతే చేస్తారో
వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎవరైతే నెగిటివ్ వైబ్రేషన్స్ని కలిగి ఉంటారో జీరో మేనిఫెస్టేషన్. సో నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎట్ ఎనీ కాస్ట్ మీకు ఉండకూడదు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ పాజిటివ్ వే. అట్లీస్ట్ ప్రశాంతతతో ఉంటారు. అండ్ సర్కాజం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళని వీళ్ళని తక్కువ చేస్తూ, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ, నా లైఫ్ ఎలా ఉండిపోవడానికి రీజన్ మీరే అని వేలెత్తి చూపే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లో వైబ్రేషన్స్ ఉంటాయి. అగైన్ లో వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. సో డోంట్ లుక్ అప్ టు ఎనీబడి, జస్ట్ లుక్ అప్ టు యువర్ సెల్ఫ్. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది అన్నది వినండి, మీ ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుంది అన్నది వినండి, యూనివర్స్ మీకు ఎటువంటి సైన్స్ ఇస్తుందని వినండి, అండ్ దెన్ ముందుకు వెళ్ళండి. ఈ అంశాలను మీరు తగ్గిస్తే గనక ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్స్ సెక్యూర్ అయితే. మరి వైబ్రేషన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? పాజిటివ్ సెల్ఫ్ టాక్, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. నెగిటివ్ సెల్ఫ్ టాక్కి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, ఐఎమ్ బ్లెస్డ్. ఇట్లా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి. హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోండి, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. కామన్ సెన్స్ అప్లై చేసి ప్రశాంతతమైన జీవితాన్ని గడపండి. పీస్ఫుల్గా ఉండండి, శ్రీకృష్ణుడిలాగా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండండి. హై వైబ్రేషన్స్ ఉంటాయి. కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అక్కడ ఎగ్జైట్మెంట్ చూపండి. ఎనర్జీస్ ఇంక్రీజ్ అయితే, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. అండ్ బాడీకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి. ఎస్, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. అండ్ మీరు అప్ టు ద మార్క్ వెయిట్ ఉండాలి. ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఒబిసిటీలో ఉండకూడదు, అలానే అండర్ వెయిట్లో ఉండకూడదు. హైట్కి తగ్గట్టు వెయిట్, నార్మల్ వెయిట్ ఉండాలి. ఏ సైన్స్ చెప్తుంది. ఓవర్ వెయిట్ ఒబిసిటీలో ఉన్నారు అంటే విచ్ మీన్స్ మీ బాడీలో టాక్సిన్స్ ఉంది, ఫ్యాట్ ఉంది అని అర్థం. హై టాక్సిన్స్ ఉన్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వైబ్రేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ప్రతిదీ ఇక్కడ కనెక్షనే. సైన్స్కి ఓరియంటెడ్గా చెప్తా ఉన్నా. సో యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫ్రీక్, యూ షుడ్ బి హెల్దీ. ప్రశాంతతతో ఉండాలా. ఇంకా ఏం చేయాలా? ఎఫర్మేషన్స్ ఎక్కువ చేయాలా, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలా. ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చేస్తే తెలియకుండా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది, ట్రైన్ అవుతుంది. కంప్లీట్ పాజిటివ్లో కన్వర్ట్ అవుతారు. ఐ కాంట్ నుంచి ఐ కెన్ వరకు వెళ్తారు. ఇంపాసిబుల్ నుండి ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ అన్న మైండ్ సెట్లోకి వెళ్తారు. ఐ డిజర్వ్డ్ అన్న మైండ్ సెట్లోకి వెళ్తారు. ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అన్న కామన్ సెన్స్ డెవలప్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో ఒకటే చెప్తా ఉన్నా, మీ వైబ్రేషన్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి గాయ్స్, కొంచెం కేర్ తీసుకోండి.